హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈనాటి ఈ వీడియోలో గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. జిఎఫ్ఎల్ఎన్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఈ ప్రోగ్రామ్ని రూపొందించిన వారు నిపుణ్ భారత్ అనే ఒక సంస్థ. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ముందుగా ఎఫ్ఎల్ఎన్ని రూపొందించారు ఈ నిపుణ్ వారు. తర్వాత దాన్ని రూపాంతరం చెంది జిఎఫ్ఎల్ఎన్గా ఇప్పుడు మార్చారు. దాని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎఫ్ఎల్ఎన్ ముఖ్య ఉద్దేశం 1 నుండి 5వ తరగతి చదివే పిల్లలందరికీ తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్టుల్లో కూడా మినిమం లెవెల్స్, మినిమం కాంపిటెన్సీస్, మినిమం సామర్థ్యాలు ఖచ్చితంగా ఉండాలి అన్న సంకల్పంతో ఈ 75 డేస్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఈ జిఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఎస్సీఈఆర్టీ వారు 8/12/25న ఒక ప్రొసీడింగ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యాంశాలు ఏంటంటే 24 నవంబర్ నుండి 6 డిసెంబర్ వరకు మన పాఠశాలలో డైడ్ స్టూడెంట్స్ మరియు సిఆర్పీలు వచ్చి జిఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ఆధారంగా పాఠశాల విద్యార్థులందరినీ 3 గ్రూపులుగా విభజించారు. స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై అనే ఒక 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. స్కై అంటే బాగా చదివే పిల్లలని అర్థం. మౌంటైన్ అంటే యావరేజ్ స్టూడెంట్స్ అని అర్థం. స్ట్రీమ్ అంటే బిలో యావరేజ్, అంటే మన భాషలో సి గ్రేడ్ స్టూడెంట్స్ అని అర్థం అన్నమాట. ఈ సి గ్రేడ్ స్టూడెంట్స్ని మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావడానికి మరియు మౌంటైన్ అండ్ స్కైలో ఉన్న పిల్లలకి మరింత విద్యాభివృద్ధులు నేర్పడానికి ఈ 75 డేస్ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. కీ ఇంప్లిమెంటేషన్ గైడ్లైన్స్. The 75-day FLN action plan shall be implemented from 8th December 2025 to 24th March 2026. అంటే ఈ ప్రోగ్రాం మనకి డిసెంబర్ 8 నుంచి మొదలయ్యి మార్చి 24 వరకు ఉంటుంది. పీరియాడికల్ రివ్యూ షల్ బీ కండక్టెడ్ బై ఆర్జేడీస్, డిఈఓస్ అండ్ ఎంఈఓస్. ఈ ఆర్జేడీస్, డిఈఓస్, ఎంఈఓస్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం మీద. డెడికేటెడ్ టైమ్ షాల్ బీ అలాటెడ్ ఫర్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ప్రతి సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించాలి అనేది మనకి ప్రొసీడింగ్లో ఇవ్వడం జరిగింది. లెవెల్ అప్రాప్రియేట్ టాస్క్స్ షాల్ బీ ఫాలోడ్ ఫర్ స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై లెర్నర్స్. అంటే స్ట్రీమ్ వారికి ఎటువంటి ప్రోగ్రామ్, మౌంటైన్ వారికి ఎటువంటి ప్రోగ్రామ్, స్కై వారికి ఎటువంటి ప్రోగ్రామ్ ఇవ్వాలనేది మన గైడ్లైన్స్లో చక్కగా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెషన్, రెగ్యులర్ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ యాజ్ పర్ ద టైం టేబుల్. మనకి సిలబస్ ప్రకారంగా మన టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ మార్నింగ్ సెషన్ పూర్తి చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ సెషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది 75 డే ఎఫ్ఎల్ఎన్ యాక్షన్ ప్లాన్. ఈ మధ్యాహ్నం నుంచి మనం జిఎఫ్ఎల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలి. అంటే మార్నింగ్ రెగ్యులర్ క్లాసెస్, ఆఫ్టర్నూన్ సెషన్ అంతా జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం నిర్వహించాలి. ద యాక్టివిటీ షాల్ బీ ఇంక్లూడ్ ఓఆర్ఎఫ్ ప్రాక్టీస్, లెటర్, వర్డ్, పారాగ్రాఫ్ రీడింగ్, డిక్టేషన్, నెంబర్ రికగ్నిషన్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్, game based learning by using handmade and printed TLM, audio video learning through QR codes and smart TVs and peer learning. ఇక టైం టేబుల్ చూద్దాం. 12:55 to 1 PM. ఈ 5 minutes ఎనర్జైజర్, అంటే ఈ పిల్లల్ని పరిచయం చేసుకోవడం, పద్యాలు రైమ్స్ చెప్పించడం, సరదాగా మాట్లాడడం. 1 to 1:40 PM తెలుగు సబ్జెక్టు 1 to 1:40. 1:50 to 2:30 PM ఈ సెషన్ అంతా మ్యాథమెటిక్స్. 2:40 to 3:20 ఇంగ్లీష్. ఈ సెషన్ అంతా ఇంగ్లీష్ చెప్పాలి. 3:20 to 3:30 PM రివిజన్. ఈరోజు చెప్పిన మొత్తం దాని మీద రివిజన్ చేయాలి. ఈ విధంగా జిఎఫ్ఎల్ఎన్ టైం టేబుల్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ జిఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంటేషన్లో మనకు కొన్ని రికార్డ్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మొదటిది, మన క్లాసు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఏ గ్రూప్లో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5వ తరగతి 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 5 స్టూడెంట్స్ తెలుగులో, మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో ఎంతమంది
స్ట్రీమ్లో ఉన్నారు, ఎంతమంది మౌంటైన్లో ఉన్నారు, ఎంతమంది స్కైలో ఉన్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఖచ్చితంగా ఒక చోట రాసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మన క్లాస్ పిల్లలు ఎవరు ఏ గ్రేడ్లో ఉన్నారనేది ముందు మనకు తెలిసి ఉండాలి. ఈ వివరాలన్నీ మనకి లీప్ యాప్లో టీచర్స్ సర్వీసెస్లో లాస్ట్ టైల్లో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఆ వివరాలు చూసుకుని మనం ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ 75 డేస్ యాక్షన్ ప్లాన్ పీడిఎఫ్ని మనం ఒక సెట్ జిరాక్స్ తీసుకుని మన దగ్గర రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక నోట్బుక్లో ఈ ఫార్మేట్లో మన డైరీ రూపంలో ఈ విధంగా రాసుకుని పెట్టుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.